హలో స్టూడెంట్స్. ఏ ఒకే అక్షరం చాలా శబ్దాలు 5000 కామన్ ఇంగ్లీష్ వర్డ్స్. ఇంగ్లీష్లో ఎక్కువగా వాడే మొదటి 5000 పదాలు. వీటిలో ఏ వర్డ్స్ 414. వీటిలో రిపీటెడ్ వర్డ్స్ని రిమూవ్ చేసినట్లయితే మనకి టోటల్గా ఏ వర్డ్స్ ఎన్ని వస్తాయంటే 364. ఈ 364 వర్డ్స్ని డీటెయిల్గా స్టడీ చేసిన తర్వాత 99% ఖచ్చితత్వంతో ఒక మీకు టేబుల్ ఇస్తున్నాను చూడండి. ఈ సౌండ్ చూడండి. అ అబౌట్, అబౌట్ ఇది ఆతో మొదలవుతుంది. ఆ అంటే మన తెలుగు ఆ కాదు. ఇది చిన్ని ఆ. అంటే నోటిని పూర్తిగా తెరవకుండా అంటే పెదాలని కొంచెం దగ్గరగా ఉంచి పలుకుతాం అనమాట. అబౌట్, అబౌట్. ఈ అబౌట్ వర్డ్స్ టోటల్‌గా 50% ఉంటాయి. అంటే మనం ఇందాక చెప్పుకున్న 364లో సగం ఇటువంటి వర్డ్సే ఉంటాయన్నమాట. ఈ సౌండ్‌తో స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ సౌండ్ ఆ, యాక్ట్, యాక్ట్. యాపిల్ ఇది 23%. నెక్స్ట్ సౌండ్ ఆ, ఆమ్ 7-8%. నెక్స్ట్ సౌండ్ ఓ, ఓ, ఆల్ 7-8%. ఇక్కడ ఇచ్చిన ఓ ఈ సౌండ్ తెలుగు ఓ కన్నా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సౌండ్ గురించి చెప్పేటప్పుడు డీటెయిల్‌గా చెప్తాను. నెక్స్ట్ సౌండ్ ఏ, ఏజ్ ఇది 3%. నెక్స్ట్ ఏ, ఎనీ 2%. ఏయా ఇది 1-2%. ఈ టేబుల్‌ని మీరు నమ్మొచ్చు. ఎందుకంటే 364 వర్డ్స్‌ని ప్రతి వర్డ్‌ని కూడా గమనించి ఆ సౌండ్స్‌ని నేను ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ టేబుల్ తయారు చేశాను. ఇక్కడ ఫస్ట్ 2 సౌండ్స్ కూడా 73% వర్డ్స్‌ని కవర్ చేస్తాయి. అయితే అవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది వేరే వీడియోలో చెప్తాను. మిగతా సౌండ్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సౌండ్ ఓ. ఇది తెలుగు ఓ కన్నా డిఫరెంట్‌గా ఉంటుంది. తెలుగులో మాట్లాడే ఓ కన్నా పెదాలను కొంచెం దూరంగా పెట్టి పెదాల్ని రౌండ్‌గా చేసి పలుకుతామన్నమాట. ఓ. ఈ సౌండ్‌తో వచ్చే శబ్దాలు ఇక్కడ గమనించండి. ఇవి. ఇవన్నీ కూడా ఈ సౌండ్‌తో వస్తాయి. టోటల్ ఎన్ని ఉంటాయంటే 26 ఉంటాయి. ఏతో మొదలయ్యి ఓ శబ్దాన్నిచ్చే పదాలన్నమాట ఇవి. ఇవి 3 రకాలుగా స్టార్ట్ అవుతున్నాయి. ఒకటి చూడండి ఏఎల్ సౌండ్స్ అన్ని ఇవన్నీ కూడా. ఇవి ఏయు సౌండ్స్. ఇవి ఏడబ్ల్యూ సౌండ్స్. వీటి ప్రొనౌన్సియేషన్ చూద్దాం. ఆల్, ఆల్ కాదు. ఆల్, ఆల్ రైట్, ఆల్మోస్ట్, ఆల్రెడీ, ఆల్దో, ఆల్ టుగెదర్, ఆల్సో, ఆల్టర్నేటివ్, ఆల్వేస్, ఆక్షన్, ఆడియన్స్, ఆడియో, ఆడిట్, ఆగస్ట్, authentic, author, authority, auto, automatic, automatically, autonomy, autumn, awful, awkward. Next sound ah, after, ah, answer, argue, arm, arbitrary, architect, ask, aunt, art. Total 27. Pronunciation చూద్దాం. After, aftermath, afternoon, afterwards, afterwards, ah, answer, arbitrary, archive, architect, architect, architectural, architecture, argue, arguably, argument, arm.
armed, arms, army, art, article, articulate, artificial, artist, artistic, artwork, ask, aunt, aunt. Next sound A. Able, age, eight, ancient, angel, April. Total 12 sounds. Able, age. ఇక్కడ ఏ ప్లస్ ఈ ఆ రెండు సౌండ్స్ కలిపి ఏ సౌండ్ వచ్చింది గమనించండి. ఏజ్డ్, ఏజెన్సీ, ఏజెంట్, ఎయిడ్, ఎయిడ్. ఈ రెండు వేరు పదాలు సేమ్ సౌండ్ అనమాట. ప్రొనౌన్సియేషన్ సేమ్. ఎయిడ్స్, ఎయిమ్, ఏన్షంట్, ఏంజల్, ఏప్రిల్. ఏప్రిల్ అని చదవకూడదు, ఏప్రిల్ అని చదవాలి. ఏ అని స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ సౌండ్ ఏ. ఎనీ వర్డ్స్ ఇవన్నీ కూడా ఎనీతో స్టార్ట్ అవుతాయి. ఎనీ, ఎనీమో, ఎనీబాడీ, ఎనీవన్, ఎనీథింగ్, ఎనీవే, ఎనీవేర్. ఇక్కడ ఫస్ట్దేమో ఎనీవే, సెకండ్ ఎనీవేర్. నెక్స్ట్ సౌండ్ ఎయా, ఎయా, ఏరియా. టోటల్ 5. ఎయా, ఎయిర్క్రాఫ్ట్, ఎయిర్లైన్, ఎయిర్పోర్ట్, ఏరియా. నెక్స్ట్ సౌండ్ ఈ. ఒకే ఒక వర్డ్ ఉంది ఇక్కడ చూడండి. ఈస్థెటిక్, ఈస్థెటిక్ అంటే ఏ సైలెంట్ అవుతుంది అనమాట. ఈస్థెటిక్. అయితే ఆల్టర్నేటివ్గా ఎలా కూడా చెప్తారు, ఏస్థెటిక్, ఏస్థెటిక్. ఇక్కడ ఫస్ట్ 2 సౌండ్స్ తప్ప మిగతా సౌండ్స్ అన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. ఆ ఫస్ట్ 2 సౌండ్స్ వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడతో లెసన్ పూర్తయిందండి. క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ చేయకుండా వెళ్ళకండి. ఇక్కడ ఇచ్చిన 3 ఆప్షన్స్లో ఏ సౌండ్ అయితే ఓ శబ్దంతో స్టార్ట్ అవుతుందో దాన్ని మీరు కామెంట్లో తెలియచేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.